వెండి తెరపై చిన్నప్పుడు ముద్దు ముద్దు మాటలతో అల్లరి చేష్టలతో ప్రేక్షకులను నవ్వించిన చిచ్చర పిడుగులు కాలం గడిచే కొద్దీ అదే వెండి తెరపై రారాజులు రాణులుగా ఎదుగుతున్నారు. చైల్డ్ ఆర్టిస్టులుగా కెరియర్ను ప్రారంభించి తమ సహజ నటనతో మనసును గెలిచిన వారు ఇప్పుడు హీరోలు హీరోయిన్లుగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు చిన్నారులుగా చూసిన వాళ్లేనా ఇప్పుడు గ్లామర్ పెర్ఫార్మెన్స్ తో తెరపై ఏలటం చూస్తుంటే అభిమానులకు ఇది నిజంగా కన్నుల పండగలా మారింది. చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి హీరోగా సక్సెస్ సాధించిన వారిలో ముందుగా గుర్తొచ్చే పేరు తేజ సజ్జా. చిరంజీవి ఇంద్రా సినిమాలో చిన్నప్పటి పాత్రలు నటించి మెప్పించిన తేజ ఇప్పుడు హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే నువ్వే కావాలి ఫేమ్ తరుణ్ చిన్న వయసులోనే జాతీయ అవార్డు అందుకున్న బాల నటుడు. మృగరాజు వంటి సినిమాలు నటించిన తనిష్, సిసింద్రిగా తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిన అఖిల్ అక్కినేని కూడా చైల్డ్ ఆర్టిస్టులుగా కెరియర్ మొదలుపెట్టి హీరోలుగా తమదైన స్థానాన్ని సంపాదించారు. చిన్నప్పుడే కెమెరా ముందు అనుభవం ఉండటంతో వీరికి నటనలో ప్రత్యేకమైన పట్టు ఏర్పడింది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఈ జాబితా మరింత ఆసక్తిగా మారింది. బాలీవుడ్లో చిన్న పిల్లల్లా నటించి ఆ తర్వాత దేశ ముద్రతో టాలీవుడ్లో స్టార్గా మారిన హన్సిక మోత్వాని ఇందుకు మంచి ఉదాహరణ. విశ్వాసం సినిమాలో అజిత్ కూతురిగా నటించిన అనికా సురేంద్రన్, గంగోత్రిలో క్యూట్ పాపగా కనిపించిన కావ్య కళ్యాణం ఇప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాగే ఉప్పెన భామ కృతి శెట్టి, హనుమాన్ జంక్షన్లో చిన్న పాత్రల్లో కనిపించిన శ్రీదేవి కూడా చైల్డ్ ఆర్టిస్టులుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇక విక్రమ్ సినిమాలో మెప్పించిన సారా అర్జున్, ఇటీవల ఒక్క సినిమాతోనే సెన్సేషన్గా మారిన తరుణ్ నటి కూడా ఈ కోవలోకే వస్తారు. బాల్య నటులుగా సినీ రంగంలో అడుగుపెట్టి అదే రంగం నిలదొక్కుకోవటం అంత ఈజీ కాదు. రూపం మారినా, బాడీ లాంగ్వేజ్ మారినా తమ ప్రతిభను పదును పెట్టుకొని ప్రేక్షకులు ఆదరణ పొందటం వీరి పట్టుదలకు నిదర్శనం. చిన్నప్పుడు మన హృదయాల్లో ముద్ర వేసిన ఈ చిచ్చర పిడుగులు భవిష్యత్తులో మరిన్ని గొప్ప సినిమాలతో మనల్ని ఆదరిస్తారని ఆశిద్దాం. అప్పటి క్యూట్ నటకు ఇప్పటి పరిపక్వమైన పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. చైల్డ్ ఆర్టిస్టుల నుంచి టాప్ ఆర్టిస్టులుగా మారారు.